ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు ధ్యానించుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించు దీనితో మూలుగుచున్నాము. ఈ గుడారములో మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలెనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేయును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగములో చాలా రహస్యమైన విషయాలు, మహిమగల శరీరం గూర్చినటువంటి ఒక గొప్ప వివరణ అపోస్తలుడైన పౌలు ఈ వాక్య భాగం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మన గుడారము లేక మన నివాసము శిథిలమైపోయినను అంటే మన ఇల్లు కోసం చెప్పబడలా. గుడారము నివాసం అంటే దేహము. ఈ దేహము ఒకరోజు శిథిలమైపోతుంది. ఈ శరీరం అంతా నుడతలు వచ్చి జబ్బు పడిపోయి కృంగిపోయి ఒకలాంటి స్థితిలోనికి దిగజారిపోయినప్పుడు మనిషి వికారంగా కనిపిస్తాడు. అయితే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఎవరైతే ఆ స్థితిలోనికి క్షీణ దశలోనికి తమ శరీరము అసహ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారో అదే కరెక్ట్ అని కాదు. అలాంటి స్థితిలో ఉన్నవారికి అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, పరలోకములో దేవుని దగ్గర మనకున్న ఒక శరీరం ఉంది. అది చాలా చాలా నిత్యమైనది, విలువైనది. అది మనకు పరలోకములో దేవుని ద్వారా అనుగ్రహింపబడాల్సిన పరిస్థితి ఉంది. దాని కొరకు మనం సిద్ధపడుతున్నాం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసములు దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఇప్పుడు ఈ శరీరానికి మనం బట్టలు వేసుకుంటున్నాం కదా. ఈ బట్టల ద్వారా మహిమగల దేవుని ఎదుట మనం దిగంబరులమే. స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి కనుక నిల్చుంటే తను ఎన్ని వస్త్రాలు వేసుకున్నా సరే లోపలున్న దుమ్ము కనిపిస్తుంది.
ఎముకలు కనిపిస్తుంది, ఎక్కడ ఏం జరిగిందో కనిపిస్తుంది. ఆ బలుపు ఎదుట లోపలున్న రహస్యాలు అంటే అతను ఆ ఎముక ఎక్కడ ఇరిగిందో కనిపిస్తుంది. అలాగే ఒక మనిషి ఆధ్యాత్మిక జీవితంలో ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నాడా, అపవిత్రత కలిగి ఉన్నాడని దేవుడు ఆయన చూసినప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి వస్త్రాలు ఆపదు. మనం దిగంబరులుగానే ఉన్నాము, దేవుని ఎదుట దిగంబరులుగానే. అయితే మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకొనాల్సిన వారముగా కనబడుదుము. దేవుడు తన యొక్క మహిమగల వస్త్రము మనకి ఇచ్చినప్పుడు, తన యొక్క అద్భుతమైనటువంటి ఆ శక్తివంతమైన పరలోకపు ఆ వస్త్రం మనకు ధరింపచేసినప్పుడు ఈ వస్త్రాలతో పని ఏమీ లేదు. పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న నపేక్షించు దీనిలో మూలుగుచున్నాం. మనం ఇప్పుడు బాధపడుతున్నాం, ప్రభువా నన్ను నువ్వు మార్చు, నువ్వు దీవించు అని ప్రార్థిస్తున్నాం కదా. ఒకరోజు దేవుడు ఈ శరీరానికి, తన మహిమగల శరీరాన్ని ఆయన ధరింపచేసినప్పుడు ఈ మర్త్యమైనవన్నీ పోతాయి. ఈ మట్టి శరీరము పోతుంది, ఈ వస్త్రము పోతుంది, ఈ ఆభరణలన్నీ పోతుంది. మనలో గొప్ప మార్పు అంటూ మరి కనిపిస్తూ ఉంది. అద్భుతమైన మార్పు అది దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇవన్నీ ఇప్పుడు మోస్తున్నాం. మనం ఈ రకరకాల వస్తువులు, దుస్తులు ధరించుకొని మనం మూలుగుతున్నాం. ఇది ఒక భారము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోస్తున్న వాళ్ళమి, కానీ ఇది మహిమగలదిగా నిత్యం ఉండేటటువంటి కాను. మార్నింగ్ కనుక మనం వస్త్రాలు వేసుకుంటే సాయంకాలం కల్లా మాసిపోతుంది. కానీ మహిమగల వస్త్రము ధరించుకున్నప్పుడు అది ఎప్పటికీ మాయదు. అది నిత్యము ప్రకాశవంతంగా ఉండేటటువంటి ఆ వస్త్రము దేవుని దగ్గర నుంచి అది మనకు అనుగ్రహింపబడుతుంది. అది గొప్ప అద్భుతమైన అనుభూతి. అది దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఇది తీసివేయబడవలెనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. ఇప్పుడు ఇది తీసే ప్రభువా అని చెప్పడానికి కాదు, కానీ ఒక రోజు వస్తుంది, మర్త్యమైనది అనగా ఈ మట్టి శరీరము దేవుని యొక్క నిత్య జీవముతో మింగివేయబడినట్లు. యేసు ప్రభువారికి మరణము మింగేద్దామనుకున్నప్పుడు జీవముతో మింగివేశాడు. ఆయన మరణపు ముళ్ళును విరగొట్టేశాడు. సో ప్రభువునందు నమ్మిన వారి అందరికీ ఆ మరణపు ముళ్ళు పనిచేయదు. మనమందరము దేవుని మహిమ కొరకు జీవించువారమై ఉన్నాము కనుక జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాం. మన ఈ మర్త్యమైన శరీరములో దేవుని మహిమగల శరీరం వచ్చి ధరించినప్పుడు ఈ మర్త్యమైనది ఊడిపోతుంది, ఈ వస్త్రాలు ఊడిపోతుంది. ఒక మహిమగల వస్త్రము ధరించి సదాకాలము ప్రభు కొరకు మెరుపులా మనం జీవిస్తాం. అట్టి అనుభూతి దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అనుసంచకరు మనకు అనుగ్రహించారు. ప్రతి క్రైస్తవ బిడ్డలకు తెలుసు, ఆత్మ అనే సంచకరు అనగా పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్నాడు. ఆయన ఉన్నంత కాలము మన జీవితాల్లో మరి ఎటువంటి మనకు నాశనము జరగదని ధైర్యం ఇస్తున్నాడు. వేలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఎవరో వేలి చూపును బట్టి, ఏదో ఎవరు చెప్పడం బట్టి కాదు, కానీ విశ్వాసమును బట్టి నడుస్తున్నాం. విశ్వాసం కలిగినప్పుడు దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని మనము ధైర్యంగా ఆ విషయాన్ని మనము చెప్పగలము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉందము. ఈ దేహంతో ఉన్నంత కాలం మనము దేవునికి దూరంగా ఉన్నాం. ఏ రోజు దేహాన్ని విడిచిపెట్టి మహిమగల వస్త్రము ధరించుకుంటామో మనం దేవుడు ఉండే చోటికి చేరుకుంటాం. ఆ విషయం మనం గ్రహించినప్పుడు ఎల్లప్పుడూ చాలా ధైర్యంగా ఉంటాం. యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, ఒకడు నన్ను సేవించినడలా నేనెక్కడుందునో నన్ను సేవించిన భక్తుడు కూడా అక్కడే ఉంటాడని. ప్రియ సోదరి సహోదరుడా, మనకున్న ఒకే ఒక ధైర్యం, మనం సేవించే ప్రభు పునరుత్థానుడే లేచి పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో తను సేవించుచున్న నీవు నేను మనము కూడా ఆయనతో ఉంటాము. కనుక ఎల్లప్పుడూ ధైర్యం గల వారే
మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. సో ఈ వాక్య భాగంలో ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈ ధైర్యము అంటే ఖచ్చితంగా ప్రభుతో మేము ఉంటామన్న ధైర్యం ఎవరిలో కలిగి ఉంటున్నారో వారు చావుకి ఎప్పుడు భయపడరు. ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునందు నివసించడానికి వారు ఇష్టపడతారు. అవును, మరణం అంటే కూడా భయపడరు. ఎందుకంటే మేము మరణం ఒకవేళ వస్తే లోకం నుంచి మేము ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, శాశ్వత కాలం ప్రభుతో ఉంటామన్న ధైర్యం వాళ్ళు ఉంటుంది. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. అందుకే ప్రతి క్రైస్తవ బిడ్డలు గమనించాల్సింది ఏంటంటే, దేహముతో ఉన్నను ఒకళ్ళ దేహం విడిచిపెట్టినను చనిపోయినను ఆయనకిష్టులమై ఉండాలి, దేవునికి ఇష్టమై ఉండాలని, దేవునికి ఇష్టలైన వారుగా ఉండాలని అపేక్షించుచున్నానని అపోస్తలుడు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కావున ఇట్లు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచిదైనా సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించు వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఇక్కడ చివరిగా అపోస్తలుడు పౌలు ఈ యొక్క వచనంలో రాస్తున్నాడు, మనం ఏ క్రియలు చేస్తున్నాం, దేవునికి నమ్ముకొని ధైర్యంగా పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేదా, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే దేహంతో జరిగించే ప్రతి ఒక్క క్రియలకు మనము దేవుని ఎదుట ఖచ్చితంగా మనము న్యాయపీఠం ఎదుట నిలబడాలి. కనుక మనము దేవునికి లెక్క ఒప్పజెప్పాలి అన్న ఒక భావముతో మనం దేవునికి ఇష్టమైన వారుగా ఉంటే, క్రీస్తు నందు జీవిస్తే మనం అవన్నీ జయించగలుగుతాం. రండి, తలనుంచుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మాటల ద్వారా మిమ్మును ఘనపరుస్తున్నాం ప్రభువా. ఈ ఆదివారమున ప్రభువా, మీ పునరుత్థానపు దినమున మాకొక రోజు పునరుత్థానం ఉంది. ఒకరోజు ఈ మర్త్యమైన శరీరము అమర్త్యత ధరించుకొని మహిమగల శరీరము ధరించుకొని మీరుండే చోటికి మేము ప్రవేశించబోతున్నామన్న గొప్ప అద్భుతమైన మాటను మీరు మాకు వివరించారు. మీకు వందనాలు. నీ వాక్యమును బట్టి మేము జీవించడానికి, ధైర్యము కలిగి ఉండడానికి కృపనిమ్మని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.